ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దాన విషయ గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనము. నేను దప్పుగన్న వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మను అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే దేవుని అన్నప్పుడు తేడి వాగ్దానం చేయించి వెంటనే స్టడీస్కుంటున్నాను చూడండి. అక్కడ అనుదినం మనం మధ్యకాలం సాయంత్రకాలం ప్రార్థన చేస్తాం, అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తాం, త్యాగం చేస్తాం. బైబిల్ అయితే పూర్తి రాస్తానండి. దేవుని కృపలను ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఆస్వాదిస్తానంటున్నారు అనమాట. మనం దప్పుకున్న వాళ్ళగా ఉన్నాం కాబట్టి ఆయన వాక్యాన్ని మనకి నీళ్ళ వలె మరి దప్పుకున్న వాళ్ళ నీళ్ళని ఎండిన భూమి ప్రవాహాలు ఎలా కుమ్మరిస్తారో అలా ఆయన ఆత్మను కుమ్మరింపజేస్తానంటున్నారు. మన సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నారు. నీకు పుట్టువని నేను ఆశీర్వదిస్తానంటున్నారు అనమాట. నేను సృష్టించి నా గర్భంలో నేను నిర్మించి నీకు సహాయం చేయవాడిని అయినా యెహోవా ఎలాగ సెలవిచ్చిన అంటున్నారు అనమాట. ఇంకా ఏమంటారు, నీటి కాలువల యొద్ద వారు నాటబడిన నడిబంది చెట్లు వలె మరి గడ్డిలో వారు ఎదుగుదురు అంటున్నారన్నమాట. ఒకడు నేను యెహోవానని, మరి ఒకడు యాకోబు అని మారు పేరు పెట్టుకుంటారంటున్నారు. మరి అక్కడేమో యెహోవానని తన చేతుల్లో మరి ఇశ్రాయేల్ని మారు పేరు పెట్టుకుంటారంటున్నారు. ఇశ్రాయేల్ రాజని యెహోవా వారి విమోచకుడైన సైనిక అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చిన అంటున్నారు. నేనే మొదటి వాడిని, కడపటి వాడిని, నేను తప్ప ఏ దేవుడు లేడు అంటున్నారు. మీరు వెరవకుడి భయపడకుడి అన్నారు. పూర్వకాలంలో నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడు అంటున్నారు. నేను తప్ప ఆకాశ దుర్గం ఏదైనా ఉన్నదా అని అంటున్నారు అన్నమాట. యెషయా 30వ అధ్యాయంలో మరి 25వ వచనం చూస్తే గోపురములు పడు మహా అతి దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును అంటున్నారు అన్నమాట. 32వ అధ్యాయంలో మరి 2వ వచనమును ఇంకా 15వ వచనము చూస్తే 2వ వచనం 15వ వచనం. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండను. ఎండిన చోట నీళ్ళ కాలువలేను, అలసట పుట్టించే దేశమున గొప్ప బండ నీడవలెను ఉండను అంటున్నారు. 15వ వచనంలో కొండయు కాపురుల గోపురములు మరి ఎల్లకాలము గుహలుగా ఉండనంటున్నారు. అవి గాడిదలకు నిర్దిష్టమైన చోట్లుగాను, మందల మేయు భూమిగాను ఉండనంటున్నారు. అరణ్యము ఫలభరితమైన భూమి వృక్ష వనముగాను ఉండనని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా 35వ వచనంలో మరి 35వ అధ్యాయంలో 6, 7 వచనాలు చూస్తే కుంటివారు దిప్పివాళ్ళు గంతులు వేదురు అంటున్నారు. మోగవన్నాలకు పాడిన అరణ్యంలో నీళ్లు ఊపుకుని అడవిలో కాలువలు పారునంటున్నారు. ఎండమావుల మడుగులను ఎండిన భూమిలో నీటి బుక్కులను పుట్టినంటున్నారు. నక్కలు పండుకుని వాటి ఉనికిపట్టెలో జమ్మును దొంగగడ్డి మేతమేయను అని అంటున్నారండి. ఇంకా దేవుడి విధంగా ఎంతగానో మనతో మాట్లాడుతున్నారన్నమాట. ఆయన దప్పున నీళ్లను ఎండిపోయిన ప్రవాహ జలను కుమ్మరిస్తానని, మన సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానని, నీకు పుట్టువని నేను ఆశీర్వదిస్తాను. ఇదేనా మాట్లాడారండి. ఇది వాగ్దానం అందరూ చేసిన కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సర్వశక్తిమంతమైన నామనికి ఎలా తీస్తున్నదండి. అది ప్రపంచం ప్రతి ఒక్క పెట్టిన పేరు జ్ఞాపం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క పెట్టే అవసరం తీర్చండి. అక్కడ కోరికలు తీర్చండి. తండ్రి బిడ్డలు మంచి దేశాలు దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. అదే పరిస్థితులకి ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యత స్వస్థపరచండి. వేదం దొక్కను ఓదార్చండి. కుంగిన వారు లేతండి. రక్షణ మరమతి దయచండి. యవనస్తులను బలపరచండి. మిత్రురాన్ని మీరు ఇచ్చండి. మీ అందరి వెంట కృప చెప్పండి. అతి ప్రభుత్వం భాగం దయచమని మా ప్రభు పేరు చూడండి. నిష్కృష్ట పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.